ఇక బండి సంజయ్ కుమారుడి పైన పోక్సో కేసు నడుస్తూ ఉన్నది. ఆ పోక్సో కేసు విచారణలో జరుగుతూ ఉన్నది. బండి సంజయ్ సహకరించాలి. ఎందుకంటే కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ కొడుకును ఉందాతనంగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పంపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మేము 100 మంది పోలీసులను మీ ఇంటి మీదకి పంపితే మేము కక్ష సాధింపు ధోరణి అని చెప్పేసి మమ్మల్ని అంటారు. ఇక మరి మీ ఇద్దరి మధ్యలో బీఆర్ఎస్ మధ్యలో మీ మధ్యలో ఏమున్నదో నాకైతే తెలియదు. ఒకవేళ ఎవరిపైన నాకైతే కక్ష సాధింపు అయితే లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నా మీద ఎన్ని చేస్తున్నా కూడా నేను దాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నా. ఈరోజు నాకు కక్ష సాధింపు ధోరణి ఏమన్నా చేస్తానా నేను? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి వస్తే బండి సంజయ్ని అడ్డుపడుతున్న ఉద్దేశంతో వాళ్ళ మధ్యలో జరుగుతుందని నాకైతే తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ బాధితుల పక్షాన నిలబడి ఆ బాధితులకు అండగా ఉంటా. ఏదేమైనప్పటికీ అమ్మాయికి 2 బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయి. దాన్ని విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. 2 రోజులు లేట్ అయినా కూడా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఏదైనా మిస్టేక్ అని జరిగితే మాత్రం ఆ పిల్లల జీవితాలు నాశనం అవుతాయి కాబట్టి దాన్ని కూలంకుషంగా పరిశీలన చేస్తాను. బాధితులకు మాత్రం మా ప్రభుత్వం 100% న్యాయం చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తారు. మనం వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎటు పోతుందో ఈ కాల నిర్ణయం ఏం జరుగుతుందో తెలియదు. ఇక మనం చూడాలి. ఈ పార్టీల గురించి వీళ్ళ గురించే చూద్దామా, మరి చట్టం తన పని తాను చేసుకోకపోతుందా, మరి చట్టంలో ఉన్నటువంటి వ్యవస్థ అంతా ఏందో ఒకసారి. అమ్మాయి పైన 2 బర్త్ సర్టిఫికెట్లు ఉన్నందుకు చట్టంలో కూడా వాళ్ళు కేసులో కూడా మార్పులు చేసినాం. 8వ తారీఖు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దాన్ని కూలంకుషంగా పరిశీలన చేస్తున్నాం. దానికి దర్యాప్తు కూడా జరుగుతూ ఉన్నది. ఇక బండి సంజయ్ మాత్రం వాళ్ళ కొడుకును బేషరతుగా తీసుకొచ్చి ఈ పోలీస్ స్టేషన్లో ఉపయోగపడాల్సిన సందర్భం ఉన్నది. ఏమైనా తప్పులుంటే మాత్రం ఎదుర్కోవాలి. చట్టం తరతరం పని దాన్ని సహకరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తాను. నిజంగా ఇన్ని రోజులు కాలయాపన చేయొద్దని చెప్పి ప్రజలు అంటారు కాబట్టి దీని విషయంలో ఏదో ఒకటి తీసుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వానికి చిన్న విన్నపాన్ని తెలియజేస్తాను.